హాయ్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మా ఇంట్లో వెజ్ బిర్యానీ, చికెను, రసం అండి. ఈరోజు మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, అందుకనే ఫాస్ట్గా చేయాల్సి వచ్చింది. సింపుల్గా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూపిస్తాను రండి. ఇంకెందుకు లేటు, తొందరగా రండి. స్కిన్తోనే తీసుకుంటున్నా. ఇది పారం కోడి అండి, 2 కేజీలు తీసుకున్నాము. ఈ చికెన్కి కొంచెం వాటర్ ఎక్కువ పోసుకొని ఉడికించుకోవాలండి. చికెన్ బాగా కడుక్కొని పక్కన పెట్టుకోవాలండి. ఇక్కడ పెద్దవి 6 ఉల్లిపాయలు తీసుకున్నా. పైన పొట్టు తీసి నీళ్ళల్లో వేసుకొని కడుక్కోవాలి. తర్వాత కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని చికెన్ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో వేసేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల కారం వేసుకోవాలి. 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి. బాగా కలిపి ఒక 20 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక 3 పచ్చిమిర్చి కట్ చేసి అందులోనే వేసి కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 4 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కలిపి పెట్టుకున్న చికెన్ని ఆయిల్లో వేసి ఒక 10 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. చికెన్ మగ్గిందండి. చికెన్ వరకే ఉప్పు కారం వేసుకున్నాం కదండి. ఇప్పుడు వాటర్ పోస్తే మళ్ళీ ఉప్పు కారం సరిపోదు. 2 స్పూన్ల కారం, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూను కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలిపేసి ఒక 2 నిమిషాలు మగ్గబెట్టుకోవాలి. మగ్గిపోయిందండి. ఇప్పుడు సరిపడా వాటర్ పోసుకుందాం. దగ్గర పడేదాకా ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఉడికాక చికెన్ మసాలా వేసుకోవాలండి. నేను ఇక్కడ ఏం మసాలాలు వాడట్లేదు, ఒక చికెన్ మసాలా ఒకటే వేసా. కొంచెం కొత్తిమీర వేసుకొని దగ్గర పడేదాకా ఉడికించుకొని దించేయడమేనండి. అంతేనండి, చికెన్ కూర రెడీ. పారం కోడి కదండి, కొంచెం నీళ్ళు ఎక్కువే పడతాయి చికెన్లో, చూసుకొని వేసుకోండి. అంతేనండి, చికెన్ రెడీ. వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తారండి. ఒక గిన్నెలో 3 గ్లాసుల బియ్యం వేసుకొని బాగా కడుక్కొని నానబెట్టుకొని ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఒక గిన్నెలో మీల్ మేకర్ వేసి కడిగి నానబెట్టుకోవాలి, పక్కన పెట్టుకోవాలి. ఇది ఇక్కడ చూపిస్తున్న స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. స్టవ్ మీద గిన్నె పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసుకోవాలి. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఇప్పుడు చూపించిన స్పైసెస్ అన్నీ వేసుకొని వేయించుకోవాలి. వేగాక పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ వేసి వేయించుకోవాలి. తర్వాత క్యారెట్ వేసి వేయించుకోవాలి. తర్వాత మీల్ మేకర్ వేసుకోవాలి. మీల్ మేకర్ వేసాక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేదాకా వేయించుకోవాలి. బంగాళదుంప ఉంటే వేసుకోండి, నా దగ్గర లేదు అందుకని నేను వేయలేదు. వేయించుకున్నాక కరివేపాకు, పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి బాగా కలిపి టమాటాలు వేసుకోవాలి. టమాటాలు వేసి మగ్గిపోయాక 1/4 కప్పు పెరుగు వేసుకొని బాగా కలిపి 1 నిమిషం ఉడికించుకోవాలి. ఉడికాక టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. 1/4 కప్పు పెరుగు వేసుకోవాలి. ఇవన్నీ ఉడికాక సరిపడా వాటర్ పోసుకోవాలండి. గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ తీసుకున్నాను నేను ఇక్కడ. నీళ్ళు మరిగాక ఇప్పుడు బియ్యం వేసేసుకొని ఉడికించుకోవాలి. మొత్తం బాగా కలిపి ఒక 5 నిమిషాలు ఉడికించుకోవాలి.
ఉడికాక మధ్యలో ఒకసారి కలుపుకోవాలండి. బిర్యానీ ఉడికిపోయింది కదండి. ఇప్పుడు 2 స్పూన్ల పైన నెయ్యి వేసుకొని కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టి దించేయడమేనండి. అంతేనండి, బిర్యానీ రెడీ. ఇప్పుడు రసం ఎలా చేయాలో చూపిస్తాను రండి. చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, క్విక్గా చేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కొంచెం చింతపండు, 2 టమాటాలు కట్ చేసి వేసుకొని నానబెట్టుకొని, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కాడలతో సహా వేసుకొని బాగా పిసికి రసం తీసుకోవాలి. రసం తీసుకున్నాక కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర వేసి ఇంకోసారి బాగా కలిపి పొయ్యి మీద పెట్టి మరిగించుకోవాలి. 4 పచ్చిమిర్చి వేసుకోవాలి. రసం మరుగుతుంది కదా, కొంచెం కారం, కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలండి. మిక్సీ గిన్నెలోకి 3 ఎండుమిర్చి, ఒక 10 మిరియాలు, 6-7 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం జీలకర్ర, కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు స్కిప్ అయిపోయిందండి, చూసుకోలేదు. వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్నాక మరుగుతున్న రసంలో వేసి కలుపుకొని కొంచెం కరివేపాకు వేసి రసం పొడి వేసుకోవాలండి. రసం పొడి వేసుకొని కాసేపు మరగబెట్టుకోవాలి. మరగబెట్టుకున్నాక ఇప్పుడు రసం అయిపోయిందండి. రసం అయిపోయింది కదా, దీనికి పోపు పెట్టుకుందాం. 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక కొంచెం ఆవాలు, కొంచెం ధనియాలు, కొంచెం మెంతులు, 4-5 వెల్లుల్లి రెబ్బలు చితక్కొట్టుకుని వేసుకోవాలి. 3 ఎండుమిర్చి, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు వేసుకొని బాగా వేయించుకొని రసంలో కలిపేయడమేనండి. అంతేనండి, రసం రెడీ. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే మిరియాలు, ఎండుమిర్చి కొంచెం ఎక్కువ వేసుకోండి. అంతేనండి, రసం రెడీ. మా వీడియోలు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ వీడియోస్ మీ వరకు రావాలంటే బెల్ ఆన్లో పెట్టుకోండి. ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సరేనండి, ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.